టీఎస్ లాసెట్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 1లో లైక్ ఏదో ఒక కాలేజ్ వచ్చి ఇప్పుడు ఇంకా ఎవరైతే లైక్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదో కాలేజ్కి మనకు డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారండి. సో దానికి సంబంధించిన డేట్స్ కూడా మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారు. సో నేను ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, లైక్ మెసేజెస్ ద్వారా కావచ్చు, సో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కావచ్చు, రీషెడ్యూల్స్ కావచ్చు, ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చినా నేను టీఎస్ లాసెట్కి సంబంధించినవి అన్ని ఫాస్ట్గా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వకుంటే లైక్ వీడియో మీకు కమెంట్ సెక్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కాలేజ్ రిపోర్ట్ మనం 10th వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఎక్స్టెండ్ చేశారు 10th సెప్టెంబర్ 2024 వరకు మీరు వెళ్ళొచ్చు. మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఫేజ్ 1కి సంబంధించింది ఆ కాలేజ్కి వెళ్ళి లైక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు. అండ్ కొందరు లైక్ కొన్ని సర్టిఫికేట్స్ వల్ల మీరు వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ తేయండి అప్పుడే అడ్మిషన్స్ మీకు కన్ఫర్మ్ చేస్తామని అంటున్నారు. సో మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవ్వండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కావచ్చు, లేదంటే ఏమన్నా ఇష్యూస్ వల్ల సర్టిఫికేట్స్ లేకపోతే మీ కాలేజ్కి వెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉన్నట్టని అదర్న ప్రూఫ్ తీసుకోండి. అండ్ ఎవరికైతే ఒరిజినల్ డిగ్రీస్ కావచ్చు, సిఎంఎం కావచ్చు, పీసీ అవి లేకపోతే మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. లైక్ మీరు డిగ్రీ అయితే డిగ్రీ, బీటెక్ అయితే బీటెక్, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్. సో ఏదో ఒకటి మీరు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళు ఏం కూడా అనరండి. సో ఎందుకంటే మీరు ఫీజు కట్టారు కాబట్టి వాళ్ళు పక్కా మీ అడ్మిషన్ అయితే క్యాన్సిల్ చేయరు. జస్ట్ మీ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉంటే మీరు వేరే కాలేజ్కి వెళ్ళరాదు అని దానికోసమే వాళ్ళు సర్టిఫికేట్ అడుగుతారు. సో మీ సీట్ అయితే ఏం క్యాన్సిల్ అవ్వదు. సో ఇది మెయిన్ పాయింట్. సో 10th సెప్టెంబర్ వరకు వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు రీఫండ్ అండి. సో ఈ రీఫండ్ కూడా మనకు అప్డేట్ చేశారు లైక్ వెబ్సైట్లో. సో ఎవరైతే లైక్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వస్తుంది కదా, మీకు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చిన తర్వాత మీరు మనీ కడతారు ఆన్లైన్లో. సపోజ్ ఈ రీఫండ్ ఎవరు అప్లై చేయాలంటే మనం ఒక కాలేజ్కి వచ్చింది, కాకపోతే నేను ఇప్పుడు లా సెట్ చేయొద్దు అనుకుంటున్నా, నేను ఎంబీఏనో ఎంసీఏ ఎవరైతే డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, లేదు నేను వేరేది పీజీ చేద్దాం అనుకుంటున్నాను, లేదు నేను బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే లా సెట్కి మనీ కట్టారు. ఆన్లైన్లో ఒక కాలేజ్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్ట్ చేశారు ఆన్లైన్లో. అండ్ కాలేజ్కి కూడా వెళ్ళి సర్టిఫికెట్స్ ఇచ్చారు. అప్పుడు కూడా మనము లైక్ విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీకు ఈ రీజన్స్ వల్ల మీకు కాలేజ్ నచ్చకపోవచ్చు, లేదంటే లా సెట్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేదు నేను ఈ కాలేజ్లో జాయిన్ అవ్వను, నాకు మొత్తం రీఫండ్ కావాలి, నేను సెకండ్ ఫేజ్కి వెళ్తా, అలా కూడా చేసుకోవచ్చు. సో మీ రీజన్స్ ఏవైనా ఉండని, నాకు ఈ లా కాలేజ్ వద్దు కాకపోతే నేను ఫీజు కట్టినా, దాని యొక్క రీఫండ్ కావాలంటే మనకు ఒక ఫార్మేట్ ఇచ్చారు. సో ఆ ఫార్మేట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రీఫండ్ పాలసీ కూడా ఎప్పుడు వేసుకోవాలంటే మనకు ఫేజ్ 1 యొక్క కాలేజ్ రిపోర్ట్ 10th సెప్టెంబర్లోపు ఉంది. సో తొందరగా వేసుకుంటే మీకు వస్తుందండి, ఎందుకంటే మాకు నోటిఫికేషన్లు ఉంటుంది. ఎప్పుడైనా 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి నోటిఫికేషన్లో. మీరు చూడండి 100% రీఫండ్ అనేది ఫేజ్ 1 లోపు ఇస్తారు. అదే ఫేజ్ 2 తర్వాత మళ్ళీ మీరు రీఫండ్ లైక్ క్యాన్సిల్ చేసుకొని రీఫండ్ కావాలనుకుంటే 50% అమౌంట్ ఇస్తారు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా ఈ ఫేజ్లో మీకు ఒక 30,000 కట్టారు. 30,000 రావాలంటే ఈ ఫేజ్ 1 మనకు 10th సెప్టెంబర్ ఉంది కదా, 10th సెప్టెంబర్ రోజు బిఫోరే మీరు మనకు ఆఫీస్ ఉంటుంది లైక్ ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మీరు క్యాన్సలేషన్ అని ఒక లెటర్ ఇవ్వాలి. సో ఆ ఫార్మేట్ కూడా చెప్తాను ఎట్లుంటుంది. సో అప్పుడే మీకు అకౌంట్కి వచ్చేస్తాయి. మీరు ఏదైతే అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్కి మనీ వస్తాయి. అదే ఫేజ్ 2 తర్వాత మీరు సీట్ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే మీకు 50% అమౌంట్ మాత్రమే వస్తాయి. సో రియల్గా నాకు ఈ లా కోర్సే వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే రీఫండ్ అప్లై చేసుకోండి. లేదు నేను ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, మళ్ళీ ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అవుతుంది అనుకుంటే మీరు రీఫండ్ అప్లై చేయకండి. సో ఇది మెయిన్ పాయింట్. సో రీఫండ్ ఫార్మేట్ ఇచ్చారు. సో మీరు కూడా చూడొచ్చు, లైక్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దీనికి వచ్చేసి ప్రొఫార్మా ఫర్ రీఫండ్ ఆఫ్ ట్యూషన్ ఫీ. సో మీరు ఏదైతే ట్యూషన్ ఫీ కడతారో అది మాత్రమే ఇస్తారు. సో సబ్జెక్ట్ వచ్చేసి మనకు 3 year LLB, 2 year LLB, 5 year LLB వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఒకటి చిన్నగా ఒకటి ఉంటుందండి, ఐఎమ్ అలాటెడ్ ఇన్ డాష్ అంటే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీ 3 year LLB, లేదంటే పెద్దంకంటి కాలేజ్ 3 year LLB అట్లా రాసి జస్ట్ ఇక్కడ చూడండి మీకు డైరెక్ట్ మీ అకౌంట్కే ఇస్తారు. అంటే మీరు ఏదైతే ఫీ పే చేశారో సో డెబిట్ కార్డ్ ద్వారా కట్టిన మీ యొక్క డెబిట్ కార్డ్కి వచ్చేస్తాయి. అండ్ ఎవరికైతే లైక్
మీ ఫాదర్ది కావచ్చు, ఎవరిదైతే మీరు అమౌంట్ కట్టిన ఉంటుంది కదా ఆ అకౌంట్కి మాత్రమే రీఫండ్ అవుతాయి. లేదంటే అక్కడికి వెళ్ళి చేంజ్ కూడా చేసుకోవచ్చు. పలానా నేను అప్పుడు వేరేది యూజ్ చేసా, ఇప్పుడు ఇందులో కావాలి అనుకుంటే కూడా మనం అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఫిల్ చేయాల్సింది ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, సెకండ్ బ్యాంక్ అకౌంట్, థర్డ్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, నెక్స్ట్ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అది, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ మనకు పాస్బుక్లో ఉంటుందండి, రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ అమౌంట్. సో మీరు ట్యూషన్ ఫీ ఎంత పే చేస్తారు, మీరు అడ్మిషన్ ఫీజు అవన్నీ కాదు, జస్ట్ ఫేజ్ 1కి సంబంధించిన పింక్ కలర్లో మీరు ఎంత పే చేస్తారు అది మాత్రమే మీకు రీఫండ్ చేస్తారు, అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ మీకు బ్యాంక్కి అకౌంట్ అంటే ఏ అకౌంట్లో మీకు రీఫండ్ కావాలి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో మీ అకౌంట్కే వచ్చేటట్టు చూసుకోండి. లేదంటే మీ ఫాదర్ది అడిగితే నాది బ్యాంక్ అకౌంట్ కరెక్ట్ లేకపోతే మీ ఫాదర్ది అడిగి అప్పుడు మాత్రమే ఫిల్ చేయండి. సో మెయిన్గా స్టూడెంట్ అకౌంట్కే ఇస్తారు. సపోజ్ నా దగ్గర ఏదైనా ఇష్యూ ఉంది అకౌంట్లో అంటే వాళ్ళ దగ్గర మీ ఫాదర్ పాస్బుక్, మీ పాస్బుక్ తీసుకెళ్ళి నాకు ప్రాబ్లం ఉంది మా ఫాదర్ వేయచ్చా అంటే ఓకే. లేదంటే మీరు ఏదైతే డెబిట్ కార్డ్ యూజ్ చేస్తారో దానికి సంబంధించి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, అండ్ అడ్రస్ కూడా మీరు ఎంటర్ చేయండి, మీరు మీ హోమ్ అడ్రస్ ఎక్కడో. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది, ద క్లెయిమ్ ఫర్ రీఫండ్ ఆన్ ఆర్ బిఫోర్ 30 సెప్టెంబర్ అని వస్తుంది. సో రీఫండెడ్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు రీఫండ్ ఇస్తారు కదా, అంటే నాకు రీఫండ్ ఇచ్చేయండి, నేను ఈ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఫీ కట్టాను, సో నాకు ఇప్పుడు లా చేయాలని లేదు, సో నా పైసలు నాకు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే 30 సెప్టెంబర్ లోపు మీ మనీ మీకు వచ్చేస్తాయి. అంటే మనము ఇప్పుడు 10th సెప్టెంబర్ లోపు మరియు వెళ్ళి అక్కడ ఇచ్చేస్తారనుకోండి, ఒక 20 డేస్ లోపు మీ రీఫండ్ ఇచ్చేస్తారు, అంటే మీ పైసలు ఒక 20 డేస్లో ఇచ్చేస్తారు. దీని మీనింగ్ ఇది. సో ఎవరైతే ఈ ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ నాకు అసలు లానే ఇంట్రెస్ట్ లేదు, లేదంటే కొందరు ఈ ఏదైతే కాలేజ్ వచ్చిందో నా పైసలు వచ్చిన తర్వాత నేను వేరే ప్రైవేట్ కాలేజ్కి డైరెక్ట్ వెళ్ళిపోతా, అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే రీఫండ్ తీసుకోండి. అంటే లానే ఇంట్రెస్ట్ లేదు, బై మిస్టేక్ నేను ఫేజ్ 1లో వచ్చిందని పే చేసిన, అలాంటి వాళ్ళు రీఫండ్ చేసుకోవచ్చు. సో రీఫండ్ అనేది 30 లోపు మనకు అమౌంట్ వస్తుంది. కానీ ఈ రీఫండ్ పాలసీ అనేది మీరు ఫేజ్ 1 లోపే చేసుకోవాలి. సో మళ్ళీ అక్కడ నేను అన్ని ఫేజెస్ అయిన తర్వాత వేసుకుంటా అంటే కుదరదు. ఫేజ్ 2 తర్వాత వేసుకుంటే 50% మనీ వస్తాయి, 30,000లో 15,000 వస్తాయి, 20,000 కట్టిన వాళ్ళకి 10,000 వస్తాయి. అదే ఫేజ్ 1 అంటే 10th సెప్టెంబర్ లోపు మనం తొందర వెళ్ళి ఆ ఫామ్ ఇచ్చేస్తే 30 సెప్టెంబర్ లోపు మీ మనీ మీకు ఇచ్చేస్తారు. సో ఇవి. అండ్ మీరు వెళ్ళేటప్పుడే కొన్ని అటాచ్మెంట్స్ వాటికి ఇవ్వాలి, అంటే జిరాక్స్ సెట్స్ ఇవ్వాలి. సో ఈ ఫాము డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఫిల్ చేయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, మీకు అలాట్మెంట్ ఆర్డర్, సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా ఫేజ్ 1 అది. నెక్స్ట్ ట్యూషన్ ఫీ రిసిప్ట్, మీరు ఏదైతే అమౌంట్ కట్టారో దానికి సంబంధించిన రిసిప్ట్. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ ఉంటే పెట్టండి, లేకుంటే బ్యాంక్ పాస్బుక్ మ్యాండేటరీ, అంటే ఏ అకౌంట్లో మీకు మనీ పడాలి అది ఇంపార్టెంట్. సో మీదైతే మీ పాస్బుక్ తీసుకెళ్ళండి, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్. నెక్స్ట్ సపోజ్ మీరు ఏదైతే మీ ఫాదర్ అకౌంట్లో అనుకుంటున్నారో ఫాదర్ ఓన్లీ మీ రిలేషన్లోదే ఇవ్వండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీది ఇస్తే బెటర్. సో వాళ్ళు మీదే కాబట్టి ఫోటో అవన్నీ ఉంటాయి కాబట్టి నేము, సో మీదే ఇవ్వడానికి ట్రై చేయండి మోస్ట్లీ. సో మనకు 30 సెప్టెంబర్ లోపు వచ్చేస్తాయి పైసలు. కాకపోతే మీరు ఫేజ్ 1 ఈ 10th లోపు వెళ్తే బెటర్, మొత్తం వస్తాయి. అండ్ ఇంకొకటి మనకు అడ్వాన్స్ స్టాంప్ రిసిప్ట్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఏం చేయాలంటే ఇదంతా లాకి సంబంధించింది కాబట్టి ఇది ప్రూఫ్, అంటే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి రీఫండ్ అయిపోయింది, సో ఇవన్నీ మనీ మ్యాటర్ కాబట్టి సంథింగ్ మనకు జ్యుడిషియల్ లాగానే చూడాలి. ఏదైనా స్టాంప్ కానీ వాళ్ళ దగ్గర ఇట్లా ఒక స్టూడెంట్ వచ్చాడు అతనికి రీఫండ్ ఇచ్చామని అదంతా వాళ్ళు ప్రూఫ్గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్క అమౌంట్ 15,000, 20,000, 30,000 ఉంటాయి కాబట్టి ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఎంత అమౌంట్ మనకు రిసీవ్ అయింది అది. నెక్స్ట్ ఇక్కడ ₹1 స్టాంప్ రెవెన్యూ కావచ్చు, నెక్స్ట్ సిగ్నేచర్, నేము, మొబైల్ నెంబర్, డేట్, ప్లేస్. సో అది కూడా ఆ ఫామ్ కూడా ఉంటుంది. ఆ ఫామ్ తీసుకొని ₹1 స్టాంప్ మనకు దొరుకుతాయి నోటరీ షాప్స్లలో. ఇక్కడ ₹1 స్టాంప్ తీసుకొని అది ఎట్లుందో అది ఫిల్ చేసిన తర్వాత మీ డేట్ ఎక్కడ ఏ రోజు ఇస్తున్నారో అవన్నీ రాసిన తర్వాత మీరు ఈజీగా ఆ ఫాము, ఈ రీఫండ్ ఫాము అండ్ అలాట్మెంట్ ఆర్డర్, పాస్బుక్ జిరాక్స్ అండ్ అన్నీగా మీరు కొన్ని ఎక్స్ట్రా కూడా తీసుకెళ్ళండి. మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది అండ్ పాత ఏవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవి కూడా తీసుకెళ్ళండి పోయేటప్పుడు. ఒక్కొక్కసారి అవి కూడా అడుగుతారు. సో మీరైతే వెబ్ కౌన్సిలింగ్లో అప్లై చేసిన సర్టిఫికేట్స్ సేఫ్ సైడ్గా అంటున్నా,
అంటే ఇందులో ఉన్నవే తీసుకెళ్ళండి, కానీ అవి తీసుకెళ్తే మళ్ళీ మీ అలాట్మెంట్ ఇవ్వండి, మీ ఇంటర్ 10th అవి కూడా ఇవ్వండి మాకు ప్రూఫ్ అంటే మళ్ళీ అటు ఇటు తిరగాల్సి వస్తుంది. సో ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి అండ్ నేను చెప్పినవన్నీ తీసుకెళ్ళండి. సో ఇవి మెయిన్ పాయింట్ అండి. సో ఇప్పుడు 2 పాయింట్స్, ఒకటి డేట్ ఎక్స్టెండ్ అయింది, ఒకటి వచ్చేసి రీఫండ్ ఎవరన్నా చేసుకోవాలనుకుంటే రీఫండ్ వేసుకోవచ్చు. అది ఎక్కడికి వెళ్ళాలి, మీరు లైక్ ఎక్కడైతే మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మనకు ఆఫీస్ ఉంటుంది, అంటే ఈ లాసెట్కి ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అది మొత్తం ఆఫీస్ అక్కడ ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే 30 సెప్టెంబర్ లోపు మీకు రీఫండ్ అవుతుంది. సో ఇది ఆన్లైన్లో చేసేది కాదు, ఆఫ్లైన్కి ఇక్కడ రావాలి, హైదరాబాద్కి వచ్చి మీకు రీఫండ్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా రీఫండ్ చేస్తే ఆ ఫేజ్ 1కి సంబంధించిన సీట్ క్యాన్సిల్ చేస్తారు, సెకండ్ ఫేజ్లో మళ్ళీ అది వేకెన్సీ కింద వస్తుంది. సో ఈ విధంగా మీరు రీఫండ్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి, ఏవైతే మనకు డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఇక్కడ 2 ఇష్యూస్ మేజర్గా ఉన్నాయి. ఒకటి సేమ్ ర్యాంక్స్ కొందరికి వచ్చాయి, సెకండ్ వచ్చేసి కొందరికి మంచి ర్యాంక్స్ ఉండి మీ క్యాస్ట్లో మీకన్నా పెద్ద ర్యాంక్ వాళ్ళకు సీట్స్ వచ్చాయి. సో ఈ ఇష్యూస్, సో ఎవరైతే సపోజ్ రీఫండ్ కోసం వెళ్తున్నారో మీరు ఈ ఇష్యూస్ని వాళ్ళకి చెప్పండి. సెకండ్, ఎవరైతే మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఎవరైతే ఉంటున్నారో లా స్టూడెంట్స్ మీరు కూడా వెళ్ళి ఒకసారి కలవండి, ఆ పేజ్ని ప్రింట్ తీయండి. ప్రింట్ తీసి సపోజ్ సార్ ఇట్లా సేమ్ మార్క్స్ వచ్చాయి, లేకుంటే నా క్యాస్ట్ ఇది కాకపోతే నాకన్నా పెద్ద ర్యాంక్ వాళ్ళకి వచ్చాయి అని ఒక ప్రింట్ 2 to 3 రూపీసే కాబట్టి అది ప్రింట్ తీసేసి జస్ట్ ఇట్లా ఇచ్చేసి ఒక లెటర్ రాసి వన్స్ వెరిఫై ఆల్ రిజల్ట్స్ అండ్ గివ్ అవర్ రిజల్ట్స్ అట్లా ఏదో ఒక ప్రొఫార్మా రాసి ఒక 3-4 అనుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే అందరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక 5 to 10 మెంబర్స్ అయితే చాలు. ఎందుకంటే ఒక అడ్రస్ చేస్తే అంటే వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళు సిస్టమ్ జనరేట్ చేస్తుంది ఇవన్నీ. సో వాళ్ళు ఏమనుకుంటారు, నార్మల్గా సిస్టమ్ పర్ఫెక్ట్ ఇస్తుంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరు రేజ్ చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే పర్ఫెక్ట్గానే ఉన్నాయి రిజల్ట్స్ అని. సో వాళ్ళ మిస్టేక్ కూడా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళ మిస్టేక్ కూడా ఉండొచ్చు. అంటే మనం ఒకటి అడ్రస్ చేస్తేనే కదా వాళ్ళు లైక్ వాళ్ళ మిస్టేకా లేకుంటే సిస్టమ్ మిస్టేకా. సో యాజ్ పర్ రూల్ అయితే ఎవ్రీ స్టూడెంట్కి డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి అండ్ క్యాస్ట్లో కూడా మీ క్యాస్ట్ టాపర్స్కి ఫస్ట్ ఇస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అతనికి మంచి కాలేజ్ రావాలి, టాప్ 10 100 ర్యాంక్ వచ్చిన తనకు టాప్ 1 కన్నా కొద్దిగా కింద కలడే వస్తుంది. కానీ ఇక్కడ అంతా మిస్ మ్యాచ్ అయిపోయింది, సేమ్ ర్యాంక్స్ వచ్చినాయి. సో మనకు ప్రూఫ్ కూడా అర్థమైపోతుంది, అంటే ప్రూఫ్తోని మనం చెప్తున్నాం. సో అది అడ్రస్ చేస్తే బెటర్ అండి, ఎందుకంటే లా కోర్సెస్ చాలా తక్కువ కాలేజ్ ఉంటాయి, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి సో జెన్యున్గా లా చేసే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. నార్మల్గా లా చేసే వాళ్ళకి కావచ్చు, ఏదో టైంపాస్కి లైక్ వెబ్ కౌన్సిలింగ్ పెట్టిన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ కాదు. కానీ జెన్యున్గా లా చేద్దాం, దీంట్లో మంచి అడ్వకేట్ అవుదాం, సో ఇలా అనుకున్న వాళ్ళు పక్కా మీరు హైదరాబాద్కి రండి. ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వస్తే 2-3 వచ్చినా సరిపోతుంది, ఒక్కళ్ళు వచ్చినా సరిపోతుంది. ఎందుకంటే మీ సీట్ కోసం మీరు వచ్చి కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు పక్కా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రిజల్ట్స్ ఇస్తారు. సో ఇప్పుడు ఎట్లాగో మనకు 10th సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. సో అదే విధంగా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే పక్కా రిజల్ట్స్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు జెన్యున్ స్టూడెంట్స్కి ఇబ్బంది కదా అండి, అక్కడేమో 1,00,000 సీట్లు 50,000 సీట్లు లేవు కదా, ఉన్నాయే 2,000 5,000 సీట్స్. అందులో కూడా ఇన్ని మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఇంత వేసి వేస్ట్ కదా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కా మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి, అక్కడ అడ్రస్ చేసి ఒక లెటర్ రాసి ఇట్లా మిస్టేక్స్ అయినాయి ఒకసారి చూడండి, మీ యొక్క క్లారిఫికేషన్ వెబ్సైట్లో ఇవ్వండి అనండి. ఎందుకంటే వెబ్సైట్లో ఇస్తే అందరికీ తెలుస్తుంది అసలు ఏం మిస్టేక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే చేయండి, ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ నుంచి రావడం అంటే వాళ్ళకు ఇబ్బంది కాబట్టి హైదరాబాద్లో ఎవరైనా ఉంటే 2-3 మీ సెల్ఫ్గా వెళ్ళి ఈ మిస్టేక్స్ ఉన్నాయని ఒక లెటర్ రాసి వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దాన్ని వెబ్సైట్లో పెట్టమనండి. అంటే వెబ్సైట్లో పెడితే ఏ రీజన్ వల్ల వీళ్ళు సేమ్ ర్యాంక్స్ ఇచ్చారు, ఏ రీజన్ వల్ల మంచి ర్యాంక్స్ వచ్చినా కూడా వాళ్ళకు సీట్స్ రాలేవు, కొందరికైతే సీట్సే రాలేవు, కొందరు పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్స్ వచ్చినాయి, అంటే ఎట్లా అలాకట్ చేస్తారు దీన్ని. సో యాజ్ పర్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారంగా పెట్టారా లేదా అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకు కూడా ఓకే ఈ విధంగా వాళ్ళు చెప్పారు అని ఒక ఐడియా వస్తుంది. సో మోస్ట్లీ వెళ్ళండి. సో యాక్చువల్గా ఈరోజు హాలిడే, రేపు హాలిడే కాబట్టి ఒక్కళ్ళన్నా ఉండొచ్చు, సపోజ్ వెళ్ళి చూడండి, లేకపోతే మండే వెళ్ళండి. సో ఈరోజు రేపు వెళ్ళకపోయిన వాళ్ళు మండే కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. ఫేజ్ 1 తర్వాత కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే రిజల్ట్సే తప్పున్నప్పుడు ఇంత ఫేజ్ 1 ఫేజ్ 2 పెట్టి వేస్ట్ కదా. సో ఏం భయపడకండి, మంచి ర్యాంక్స్ వల్లే బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక 2-3 సెల్ఫ్గా డెసిషన్ తీసుకొని వెళ్ళి మీకు ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తే మీకు వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారండి. ఇది ఒక్కటి చేయండి.
సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు డేట్స్ ఎట్లాగా ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజ్కి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత కాలేజ్ ఎట్లుంది, కొందరు 3 year LLB ఉంటారు, మేము అటెండెన్స్ మేనేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. సో మీరు ఏ కాలేజ్కి వెళ్దాం అనుకుంటారు, ఆ కాలేజ్కి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడిగితే కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. సో డైరెక్ట్ సార్స్కి అడగడం కానీ ఎవ్వరు చెప్పారండి. సో అక్కడ ఉండే స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళకి రియాలిటీ తెలుస్తుంది, అటెండెన్స్ ఎట్లుంటాయి, ఎగ్జామ్స్ ఎట్లుంటాయి, టీచర్స్ లూజ్గా ఉంటారా లేదంటే ఎట్లుంటారో. మీరు ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటారో, లేదంటే ఫస్ట్ ఫేజ్ ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్కి వెళ్ళండి. మీరు సీట్ ఆల్రెడీ బుక్ చేసుకోకపోయినా ఆ కాలేజ్కి వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడండి. 2nd year కావచ్చు, 1st year వాళ్ళకు ఎట్లుంటుంది కాలేజ్. సపోజ్ స్ట్రిక్ట్ ఉంది, నేను వేరే జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, వేరే జాబ్ చేస్తున్నా, సో వేరే కాలేజ్ షిఫ్ట్ అవ్వచ్చు. ఆ రీఫండ్ చేసుకోండి, మొత్తం రీఫండ్ వచ్చేస్తాయి. దాని తర్వాత phase 2లో మీకు నచ్చిన లూజ్ కాలేజ్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో రీఫండ్ చేసుకునే వాళ్ళు తొందరగా రీఫండ్ చేసుకోండి. మనకు phase 1 లోపే వేసుకొని మీకు 30 September లోపు మీకు వచ్చేస్తాయి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ ఎవరైతే ఇంకా లా సెట్టే కాకుండా వేరే ఏమన్నా కెరీర్ గైడెన్స్ కావచ్చు, ఏమన్నా పర్సనల్ డౌట్స్ ఉన్న వాళ్ళు కింద ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో జాయిన్ బటన్ ఉంటుందండి. సో అందులో మెంబర్షిప్ అవ్వడం వల్ల మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఏమన్నా పర్సనల్ కమెంట్స్ చేస్తే నాకు హైలైట్ అవుతుంది. సో మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ డౌట్స్ అడిగినా మీకు ఫాస్ట్ రిప్లైస్ కావచ్చు, మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నాకు తెలియకపోయినా నేను కనుక్కొని మరి మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నన్ను సపోర్ట్ చేయడం, అంటే ఇట్లాంటి కంటెంట్ ఇవ్వడం కావచ్చు, లేదంటే నేను చెప్పడం వల్ల మీకు ఏమైనా యూజ్ అయినా సపోర్ట్ చేయడం. సో ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, బలవంతం ఏం లేదు. అండ్ అందులో కూడా స్టూడెంట్కి యూజ్ అవ్వాలని 29 రూపీస్ పెట్టే, అందులో కూడా 10 రూపీస్ మనకు యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, 19 రూపీస్ 18 రూపీస్ నాకు ఇస్తారు. సో ఈ 1 monthకే ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, లేని వాళ్ళు అవసరం లేదు. సో మెయిన్ పాయింట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కళ్ళన్నా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేసి రండి. అంటే ఇల్లు దగ్గర ఉన్న వాళ్ళు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ క్యాంపస్, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక లెటర్ రాసి, సార్ ఇట్లా జరిగింది, ఇట్లా చాలా స్టూడెంట్స్ ఉన్నారు, మీరు వెబ్సైట్లో ఏమన్నా వెబ్ నోట్ ఇవ్వండి, మీరు ఎట్లా అలొకేట్ చేశారు, సో ఇలాంటివి ఇస్తే అందరికీ బాగుంటుంది. లేదంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ రిజల్ట్స్ ఫస్ట్ నుంచి రిజల్ట్స్ ఒకటే ఇస్తారు మళ్ళీ. సో అప్పుడు ఎవరికైతే ర్యాంక్ ప్రకారంగా మంచి కాలేజ్ రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.